ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 11వ తేదీన టీడీఎల్పీ సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు సమావేశం కానుంది. టీడీఎల్పీ నేతగా చంద్రబాబును నేతలు ఎన్నుకోనున్నారు. ఈ నెల 12వ తేదీన సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు చంద్రబాబుతో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా భేటీ అయ్యారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, బలరాం, టీడీపీ అధినేత చంద్రబాబు ఎంపీలతో అదేవిధంగా కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలతో ఇప్పుడు ధర కూడా భేటీ అయ్యారు. పలువురు సీనియర్ నేతలంతా కూడా చంద్రబాబుని కలుస్తున్నారు. అప్పుడు కీలక చర్చ అయితే జరిగింది. ఈ నెల 11న టీడీఎల్పీ సమావేశం జరపాలని ఒక నిర్ణయం అయితే జరిగింది. 11వ తారీఖున ఉదయం 10 గంటలకు ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీఎల్పీ సమావేశం జరగబోతుంది. ఆ సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ కూడా హాజరవుతారు. చంద్రబాబుని టీడీఎల్పీ నేతగా ఎన్నుకుంటారు. ఎందుకంటే 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయాలని ఇప్పటికే ఒక నిర్ణయం అయితే జరిగింది. ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆహ్వానం అయితే టీడీపీ అధినేత అందజేశారు. 12వ తారీఖున ప్రమాణ స్వీకారానికి రావాలని ఆయన ఆహ్వానించారు. మొత్తానికి ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ అయితే చంద్రబాబు చేసుకుంటున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు వరకు ఎంపీలతో సమావేశమయ్యారు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అదేవిధంగా ఏదైతే కొత్త ప్రభుత్వానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ని ఆయన చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు ఉదయం నుంచి కూడా వస్తున్నారు. చాలా మంది పోలీసులు ఏదైతే డీజీపీ కూడా కొద్దిసేపటి క్రితమే హరీష్ కుమార్ గుప్తా కూడా ఇక్కడికి హాజరయ్యారు. ఈ ఉదయం కూడా ఏదైతే మాజీ నిఘా విభాగాధిపతి సిఎస్ఆర్ ఆంజనేయులు వచ్చినప్పటికి కూడా అక్కడ చంద్రబాబు కలవడానికి నిరాకరించారు. ఆయన గేట్లోనే బయటికి పంపించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా సిఐడి చీఫ్ సంజయ్ని కూడా బయట పంపించారు. అదేవిధంగా ఎవరైతే కొల్లి రఘురామరెడ్డి ఉన్నారో వివాదాస్పద ఐపీఎస్ గా ఉన్నారు, ఆయన కూడా అక్కడి నుంచి బయటికి పంపించిన పరిస్థితి ఉంది. చంద్రబాబు అరెస్ట్ లో కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా నిబంధనలను ఉల్లంఘించి వ్యవహరించారు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేశారని టీడీపీ ఆరోపణలు చేస్తుంది. ఇటువంటి వారు ఎవరిని నేను కలవనని చెప్పి చంద్రబాబు కరాఖండిగా చెప్తున్న పరిస్థితి అయితే టీడీపీ నేతలైతే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం నుంచి ఇమీడియట్ గా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చంద్రబాబు దగ్గరికి రావడం జరిగింది. ఇప్పటికే సంజయ్ సెలవు పెట్టినప్పటికీ కూడా ఇమీడియట్ గా క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఏదైతే రేపు ఢిల్లీ వెళ్లబోతున్నారు, అక్కడ ఎన్డీఏ సంబంధించిన నేతల సమావేశం ఉంది. ఎంపీలందరూ కూడా ఈ రాత్రికే ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. ప్రధాని ఏదైతే ఎల్లుండి అవసరమైతే రాష్ట్రపతిని కలవాల్సి ఉంటుంది చంద్రబాబు. ఎన్డీఏ నేతలంతా కలిసి తమ నేతగా నరేంద్ర మోడీని ఎన్నుకుంటారు. తర్వాత 9వ తారీఖున ప్రధాని మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఈ పార్టీ కూటమి తరపున గెలిచిన ఎంపీలంతా కూడా హాజరవబోతున్నారు. వీరంతా ఇవాళ రాత్రికే ఢిల్లీ చేరుకున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీ వెళ్లబోతున్నారు. మొత్తానికి ఈ ఢిల్లీలో కనుక ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత రాష్ట్రంపై ఫోకస్ పెట్టబోతున్నారు. ఇప్పటికే ప్రమాణ స్వీకారం రాష్ట్రంలో ఎక్కడ చేయాలని 2-3 ప్లేసులు అయితే చెక్ చేస్తున్న పరిస్థితి ఉంది. సెక్యూరిటీ కావచ్చు, అన్నిటికీ అనువైన ప్లేసు. ఎందుకంటే లక్షలాది మంది ప్రజానీకం చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో దానికి అనువైన స్థలాల ఎంపిక కోసం కూడా టీడీపీ నేతలు అయితే వెతుకుతున్న పరిస్థితి ఉంది. అమరావతి రాజధానిలో చేయాలా, లేకపోతే ఎయిమ్స్ పక్కన 200 ఎకరాల ప్లేస్ ఉందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ప్రధానమంత్రి కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇవన్నీ కూడా సెక్యూరిటీ యాంగిల్లో కూడా అన్ని చెక్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి చంద్రబాబు ప్రమాణ స్వీకారం డేట్ 12వ తారీఖు కన్ఫర్మ్ అయింది. 11వ తారీఖున చంద్రబాబు టీడీఎల్పీ నేతగా ఎన్నిక కాబోతున్నారు. బలరాం, రవిచంద్ర, ఏపీలో కూటమి భారీ విజయాన్ని అయితే అందుకుంది. కూటమి సభ్యులైన టీడీపీ, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వీరికి మంత్రి పదవుల కేటాయింపుకు సంబంధించి ఏమైనా ఈ రోజు చర్చకు వచ్చే అవకాశం ఉందా? అంటే ఈ రోజు ఏదైతే కూటమికి సంబంధించి ఏదైతే ఎన్డీఏ మీటింగు, అదేవిధంగా జాతీయ స్థాయి అంశాల గురించి మాత్రం ఎక్కువ ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో కేబినెట్ కూర్పుపై ఇప్పుడు వరకు కూడా చర్చ రాలేదు. కానీ ఆశావాహులంతా కూడా చంద్రబాబుని కలుస్తున్నారు. ఎందుకంటే అనూహ్యంగా ఎక్కువ మంది కూటమి నుంచి దాదాపు చాలా మంది గెలిచారు. కేవలం 11 మంది మాత్రమే ప్రతిపక్షానికి గెలవడం జరిగింది. మిగతా అందరూ కూడా అధికార కూటమిలోనే ఉన్నారు. వీరిలో మంత్రివర్గాన్ని సెలెక్ట్ చేయాలంటే చంద్రబాబు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే అందరూ కూడా చాలా మంది అర్హులైన వారు, సీనియర్స్ అందరూ కూడా ఎన్నికవడం జరిగింది. జనసేన నుంచి కూడా 21 శాసనసభ స్థానాలు పోటీ చేసి అందరూ గెలిచారు. బీజేపీ కూడా 10 స్థానాల్లో పోటీ చేసి 8
మంది గెలిచారు. ఈ నేపథ్యంలో వారి వైపు నుంచి కూడా మంత్రివర్గం కోసం పోటీ అయితే ఉంది. బీజేపీలో కూడా 4-5 నేతల మంత్రివర్గంలో స్థానం కోసం ఆశిస్తున్నారు. జనసేనలో కూడా ఇప్పుడు వరకు బహిరంగ ఎవరు మాట్లాడినప్పుడు కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ కూడా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కేబినెట్ లో చేరతారా లేదా అనేది ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఆ పార్టీ నేతలతో ఇప్పుడు వరకు కూడా కేబినెట్ కూర్పు ఆయన చర్చించలేదు. వారితో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన చేరకపోతే కనుక ఆ ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంది. ఆయన చేరితే వేరే విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఈక్వేషన్స్ అన్ని కూడా పరిశీలిస్తున్నారు. కాకపోతే ఈ రోజు మాత్రం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కూర్పు గురించి చర్చ రాలేదని చెప్పవచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.